మీకు ప్లేస్ లేదంటే చెప్పండి, మేము తీస్తాము. మీకు ప్లేస్ లేదా, పెట్టుకున్న ప్లేస్ లేకుండా ఎప్పుడు తీస్తాం మేము. వాళ్ళు మున్సిపాలిటీ ఈ అర్ధరాత్రి వాళ్ళు రాస్తారు, మీ ఫోర్స్ వచ్చారు. మీరు ఒక్కొక్క సిబ్బందికి 5 సార్లు ఫోన్ చేసి చూసాం సార్. ఫోన్లు మీరు రాకముందు 9 పోలు వదిలిపెట్టి మొత్తం పోలన్నీ 250 ఫ్లెక్సీలు పీకిరు సార్. ఇది పద్ధతేనా సార్? 250 ఫ్లెక్సీలు పీకిరు. పెద్ద మనిషి చెప్పినావు, చెప్పారు సార్. ఆ పోలకి వేస్తుంటాను చెప్పారు కదా సార్. నేను ఉన్నా సార్ అలా మీరు మాట్లాడినప్పుడు. మీకు ఏ ఇబ్బంది కావట్లేదు, అటువంటి పరిస్థితి అది తీయాల్సిన అవసరం ఏంటి సార్? ఇప్పుడు అవి ఉన్నాయి, అవి తీయవు. కొన్ని రిస్ట్రిక్షన్ కొన్ని ఉన్నాయి, కొన్ని చేస్తున్నావు అని చెప్పినావు. అది మన రగ్గలతో మాట్లాడినావు. ఇక మళ్ళీ మీరు అందరూ వచ్చి న్యూసెన్స్ చేస్తే బాగుంటుంది అని చెప్పినావు. ఒక పెద్ద మనిషిగా ఒక రెస్పెక్ట్ ఒకటి మాట్లాడినావు అంతే. అవసరం సార్ రాత్రి కూడా మీకు ఏమైనా ట్రాఫిక్ ఇబ్బంది అయితే చెప్పండి, మేమే తీస్తాం. మేమే వేసుకోవాలి. ఇబ్బంది కదా వచ్చేది, మేమే తీస్తాం సార్. మీకు దేనికి ఇబ్బంది అవుతుంది అసలు? అది మీకు ఏది ఇబ్బంది అవుతుంది, ఎక్కడ ఇబ్బంది అవుతుంది సార్ చెప్పండి సార్. మేము ఇబ్బంది లేని కూడా పెట్టుకున్నాం సార్. మేము ఇబ్బంది లేని 40 ఏళ్ళు రాజకీయం చేసిన రాగన్న చైర్మన్ అండ్ సంతోష్ కోసం మేము పెట్టుకున్నాం. ఒక 20 రోజులు నెల రోజులు ఉంచుకున్నాం సార్ మేము. అవి మీకేమైనా మీకు ట్రాఫిక్ కానీ మీ డిపార్ట్మెంట్ కానీ ఏమైనా ఇబ్బంది అయితే చెప్పుడు మేమే తీసుకుపోయి ఎక్కడ వెళ్ళినా అక్కడ వేసుకుంటాం సార్. మేము మేమెందుకు మాట్లాడతాం సార్? అక్కడ మాట్లాడారా చెప్పినావు, మంచిగా చెప్పావు. ఎందుకు వచ్చారు మీరు? లక్ష రూపాయలు ఇస్తారు కూడా సార్. సంవత్సరాలు నడకపోతే ఎవరు అడుగుతారండి? ఎవరు అడుగుతారు? నైట్ ఎందుకు పిలిచిన వాళ్ళను? ఈ నైట్ ఎందుకు పిలిచిర్రు? పిలిస్తాం మేము, మా ముక్కోవద్దు. అక్కడ కందుకూరు బాబు 12వ వార్డు కౌన్సిలర్ బాబు. ఇప్పుడు ఎందుకంటే మేము రూలింగ్ గవర్నమెంట్ లేవు. గెలిచిన తృప్తి లేకుండా ఓడిపోయిన వాళ్ళకే ఇంటుంటే గెలిచిన వాళ్ళ పరిస్థితి మరే కట్రీ. అందుకేగా ఈ రాత్రి కూడా ఇవ్వాలా, ఈ రాత్రి కూడా ఫ్లెక్సీలు మొత్తం మా టీఆర్ఎస్ ఫ్లెక్సీలు అన్ని ఇవ్వాలా, మా మున్సిపల్ చైర్మన్ ఫ్లెక్సీలు అన్ని ఇవ్వాలి, ఇవి కట్టాలి. అంతే కదా, అది విషయం. రైట్ ఓకే. అందుకే ఇంత పెద్ద బందోబస్తులా, ఇంత భారీ బందోబస్తులా? అరే మాకు ఈ ఆడలు సిబ్బంది ఎందుకు వచ్చారో అర్థం కాదు. వ్యవస్థ మా మున్సిపాలిటీ సిబ్బంది సార్, మామూలు సార్. 20 ఏళ్ళ చరిత్రలో ఈ రాత్రి ఈ నైట్ వాళ్ళు తీసుకొచ్చే కర్మ ఏంటి సార్? వాళ్ళకి కర్మ ఏంటి? వాళ్ళకు రాత్రి జీతం తగ్గట్లే. పార్టీలు కూడా పెట్టొద్దు మాది ఇస్తే. మరి ఇప్పుడు ఈ తీయంగానే వేరే పార్టీ ఎట్లా పెట్టిస్తారు? రెడీగా ఉన్నాయి వాడ ఆడ బడిగా ఉంది, బండి రెడీగా ఉంది. మరి తీయద్దు, మనం ఏదుందో మాకుండా వాళ్ళకి ప్లేస్ లేదన్నట్టు కాదు సార్. పెట్టుకోండి, ఆ మూల పెట్టుకోండి, ఇంకో మూల పెట్టుకోండి. చెప్పుర్రి ఇలా ఎందుకు సార్? ఇది బాబు ఆర్గ్యుమెంట్ వద్దు. నేను రకన్నా చెప్పినా నువ్వు ఆర్గ్యుమెంట్ చేస్తే మేము చేయాల్సి వస్తుంది. మాకు నోరు ఉంది, మాకు అన్ని ఉన్నాయి. నేను మంచితనంగా చెప్తున్నా, కొట్టావు చట్ట ప్రకారం చేస్తావు. నేను ఒక పెద్ద మనిషి చెప్పినా నువ్వు మాట్లాడని చెప్పు. నీకు అన్ని ఈ దిశాయి పెట్టాలని ఉందా సార్? చట్టంలో ఈ దిశాయి పెట్టాలని ఉందా సార్?